ఫ్రెషరా? అవును సార్. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అంటే కాలేజ్ అయిపోయింది, ఇదే నా ఫస్ట్ జాబు, అందుకే కొంచెం నర్వస్గా ఉంది. ఏం కాదులే, చిల్, కూల్గా ఉండు. అలా ఇలా చిల్లుకున్నాను సార్. ఈ లైట్లు, ఈ చైర్లు ఇవన్నీ చూస్తుంటే భయంగా ఉంది. నిన్ను చూస్తుంటే నాకు ఒకరు గుర్తొస్తున్నారు. ఎవరు సార్? వివేక్. జాబ్ వచ్చింది, హైదరాబాద్ వెళ్ళాలి. వెళ్ళాలని డిసిషన్ తీసుకున్నావా? హా, మరి నువ్వు అనుకున్నది? అది చెయ్యాలి, కానీ దానికన్నా ముందు ఇది ఎక్కువ అవసరం అనిపిస్తుంది. మేబీ ఐ నీడ్ సమ్ ఎక్స్పీరియన్స్ టు హ్యాండిల్ థింగ్స్. ఆ ఎక్స్పీరియన్స్ అలానే వస్తుంది అనుకున్నావా? ప్రస్తుతానికి వివేక్, చిన్నప్పటి నుంచి నీ ఇష్టాలు ఎప్పుడు కాదనలేదు, ఇప్పుడు కూడా కాదను. కానీ వెళ్ళే ముందు నీకు ఒక మాట చెప్తాను. నీ ఫేవరెట్ సినిమా నుంచి హీరో తనకి ఇష్టం లేనిది చేయలేక కష్టంతో వాళ్ళ నాన్నకు మాట చెప్తాడు. చివరికి ఆ కేజ్ నుంచి బయటికి వస్తాడు. ఆ తర్వాత తన జీవితమే కథనంగా మారింది. కానీ నీకు ఇప్పుడు అవసరం లేదు. నీకు నచ్చితే వెళ్ళు, లేక ఇక్కడే ఉండు. వెళ్ళాలి. అమ్మా నాన్న లేకుండా ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాను. ఇక్కడే ఉండి జాబ్ చేయడానికి. ఇంకా నాకు ఫ్రీడమ్. అమ్మా వచ్చాను, జాగ్రత్తగా ఉంటాను. హాస్టల్కి వెళ్ళగానే వీడియో కాల్ చేస్తా. రోజుకి 4 సార్లు చేస్తా, ఓకేనా? సరే బాయ్. ముందు అమ్మాని తీసేసి మమ్మీ అని పెట్టాలి. మమ్మీ ఆల్వేస్ రిటర్న్స్. ఇంతకీ హాస్టల్ ఎక్కడా? బేబీ, అది నువ్వు ఆఫీస్ జాయిన్ అవుతున్నావు కదా, అది పని చేసుకున్నామా వచ్చామా బుద్ధిగా ఉన్నామా అని ఉండాలి. అంతేగాని మధ్యలో హెచ్ఆర్ బాగుంది, ట్రైనర్ క్యూట్గా ఉంది అని ఏమైనా నాటకాలు ఆడావో బిడ్డ, అర్థమవుతుంది కదా? చూసుకో మరి. నువ్వు నా స్వీట్ బేబీ కదా, ఓకే? వస్తా మరి. మనం ఎవడు చూడలేదుగా. జై బాబు నీ దూకుడు. ఉప్మా చేశాడు. వెళ్తున్నా ఆఫీస్కి. ఆటోలోనే వెళ్తున్నా. యా బేబీ, ఇప్పుడే బయలుదేరా. ఐ మిస్ యూ బేబీ. ఆ బేబీ, ఎవడు ఇలా అవుతున్నాడు? రే కొత్త, యా, ఇలా రా, ఇలా రా అమ్మా, ఇక్కడ కూర్చో. రే, ఎప్పుడైనా కీబోర్డ్ నేను ఎత్తికేసి కొడితే స్లో మోషన్లో ఈచ్ ఆల్ఫాబెట్ బయటికి రావడం ఎప్పుడైనా చూసావా? ఏ లేదు, ఎప్పుడు ఇమాజిన్ చేసుకోలే. అయినా అట్లెవరు చేస్తారు? నువ్వు ఆ కాఫీ కప్ టచ్ చేసి ఉంటే అదే జరిగేది. జస్ట్లో మిస్ అయ్యావు. కప్పు తీస్తానే అట్లా రియాక్ట్ అవుతాడా? ఏం సైకోనా? ఎస్, అతని పేరు సైకోనే. అసలు పేరు టిఎస్ చాకో. మేమంతా సైకోనే పిలుస్తాం. ఏం సైకోగాడన్నా? అట్లా కూడా ఉంటారు ఆఫీస్లో? తీసేయరాలని? తీసేయలేంరా, ఎందుకంటే ఆయనకున్న వర్క్ అక్యూరసీ, డిసిప్లిన్, కమిట్మెంట్ ఈ ఆఫీస్లో ఎవ్వరికి ఉండవు.
ఏందో అన్న. బై ద వే, నా పేరు వివేక్, న్యూ జాయిన్. అర్థమవుతుంది అంత ధైర్యంగా వెళ్ళాను కప్పుకుంటున్నప్పుడే. ఐఎమ్ నాగార్జున, నీకన్నా 1 year సీనియర్ని. ఇంట్రా బాబు ఇంత చల్లగా ఉంది, రేపటి నుండి పక్కా హుడి వేసుకొని రావాలి. ఇంత అందంగా ఉందంటే పక్కా హెచ్చారే. ఏం చేయాలి, అంత కన్ఫ్యూజింగ్ ఉంది. ఎవరిది? సుప్. హాయ్, మీరు ఫ్రెషరా? మిమ్మల్ని ఎవరు ఇంటర్వ్యూ చేశారు? ఆయన ఇప్పుడు మనం ఎవరిని కలవాలి? తెలీదు, తెలిస్తే ఫస్ట్ మీకే చెప్తా. ఏ వెంకీ టెంప్లెట్, మీరు కూడా మీమ్స్ ఫాలో అవుతారా? గుడ్ మార్నింగ్ గైస్. ఆల్ ఫ్రెషర్స్ ప్లీజ్ ప్రొసీడ్ టు ద పెసిఫిక్ రూమ్ ఫర్ ది ఇండక్షన్. అర్థమైంది, కూల్. పసిఫిక్ రూమ్ అంటే కేటీ రూమ్, అంటే నాలెడ్జ్ ట్రైనింగ్ రూమ్. బయటికి వెళ్ళగానే ఫస్ట్ లెఫ్ట్లో ఉంటుంది, వెళ్ళు. బా థ్యాంక్స్ అన్న. వెళ్ళు కానీ. Hi, this is Raghavendra. I will be your team lead for this new process and you all will be under my supervision. వెయిట్, మీరు అక్కడ టీయలా? Let me be clear. ఇది కాలేజ్ కాదు, ఖచ్చితంగా కాదు. ఇక్కడ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు సిస్టమాటిక్ బిహేవియర్ కూడా చాలా అవసరం. As the process is new, even we leads are undergoing some training. Meanwhile, you need to complete your assessments and other trainings which will be explained by your trainers. And don't forget guys, we always have an eye on you, no matter what. టీఎల్ అంటే అంత సీరియస్గా ఉండాలా? కొన్ని పొజిషన్స్కి అలానే ఉండాలి. అయినా ఇప్పుడే కదా కథ మొదలైంది, చూడు. హాయ్, మార్నింగ్ దానికి థ్యాంక్స్. Hey, it's okay, పర్లేదు. అర్జెంట్ డిస్టర్బ్ చేయాలి. హాయ్, ఐఎమ్ పాల్. పాలా? ఏం పాల్? అది పాల్ కాదు, ఇట్స్ పాల్. ఓ, నిజంగా టీఎల్ చెప్పినట్టే ఉంటుంది ఆఫీస్. నేనేదో ఇంటి నుండి దూరంగా ఉందామని వచ్చా, కానీ వీడు మా అమ్మ కన్నా ఎక్కువ రూల్స్ పెడుతున్నాడు. ఆఫీస్ అంటే కొంచెం సీరియస్ ఉంటుంది, అది క్లియర్. కానీ ఎంత సీరియస్ అనేది మాత్రం చెప్పలేం. చూద్దాం. అండ్ ఇంకోటి, నాకు ఒక అన్న పరిచయం అయ్యాడు, ఆ అన్నని అడుగుదాం, తెలుస్తుంది. సరే కానీ ఇది తీసుకో, ప్రసాదం. అవునా? ఏ దేవుడిది? నువ్వు చాలా మంచోడివి. సొకరయ్యా. నీ అబ్బా, ఏంట్రా ఇది? నోరంతా ఏదోలా అయింది. ఇది మ్యాజిక్ పాప్స్, నోట్ లేగానే బాంబ్ లాగా పేలుతుంది. నాకు అందుకే డౌట్ వచ్చింది, వేసుకోలేదు. నీ బాల్గా. అరే చిల్లబ్బా, ఇప్పుడే కదా జాయిన్ అయింది, అప్పుడే ఆఫీస్ టెన్షన్స్ ఇవన్నీ ఎందుకు చెప్పు? దానికి మస్తు టైం ఉంది. అందుకే ఒక చిన్న ప్రాంక్ చేశా. చిల్ మావా. ఏ అంకుల్, అరే రే ఇటు రండి. అక్కడ అంకుల్ని చూడండి, ఈ కంపెనీ పెట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు అనుకుంటా. అరే వద్దురా, ఆయనతో మాత్రం అస్సలు వద్దు. ఏమవుతుంది అంకుల్, నీకు తెలుసా? అరే అదంతా కాదు నేను చెప్పేది నువ్వు. ఏమవుతుంది బ్రో, నేను మాట్లాడేసి వస్తా, ఆగు. అరే పాల్, నువ్వు ఆగు, అరే నువ్వు బాల్. వెళ్ళు. హాయ్ సార్, ఈ కంపెనీ బాగుంది. Idiot. పాల్, పాల్, ఏమైంది? మండుతున్నట్టుంది. అబ్బా బ్రో, వాడు హాట్ గ్రీన్ టీలో ముంచాడు బ్రో, సైకోనా కొడుకా వాడు. అరే చెప్పిన గారా వద్దని, ఎందుకురా నీకంత? వెళ్ళు, మళ్ళీ వెళ్ళు. పో పోరా. ఏంటి బ్రో, కేటీ రూమ్లో ఎలా ఉంది స్పీచ్? టీఎల్ కుమ్మేశాడా? మామూలుగా కాదన్న, ఫుల్ లెంత్ స్పీచ్ అది. మాటలతోనే చెమటలు పుట్టించండు. అది ఎప్పుడు ఉండేదేలే కానీ డోంట్ వరీరా. ఇంతకు అన్న వీళ్ళు? వీళ్ళు రమ్య ఇంకా పాల్. హాయ్. గైస్, నాగార్జున అన్న. బాగానే కథలు ఉన్నారా నీకు? వెల్కమ్ టు ద పార్టీ కిడ్స్. అన్నా, ఐ మేజర్, నాకు ఓటాకు వచ్చి మస్తు రోజులు అవుతుంది. 4 రోజులు ఆగరా, ఈ డైలాగ్ ఎందుకన్నానో అప్పుడు చెప్తా. వెళ్దామా? అన్నా, ఐ మీన్ నాగార్జున సార్, నిజంగా కార్పొరేట్ టఫ్ ఉంటుందా?
ఫస్ట్లీ ముందు నువ్వు నన్ను సారం పిలవడం మానే. ఆ మాటకొస్తే ఈ ఆఫీస్లో ఎవరిని సారం పిలవాల్సిన అవసరం లేదు, అన్లెస్ వాళ్ళ డెసిగ్నేషన్ అంతా పెద్దదైతే తప్ప. అండ్ కమింగ్ టు యువర్ క్వశ్చన్, కార్పొరేట్ లైఫ్ టఫ్ ఉంటుందా అనే కదా. నీకు ఎగ్జాంపుల్ చెప్తా. చిన్నప్పుడు మన ఎల్కేజీలో స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మన స్కూల్కి వెళ్ళడం నచ్చుతుందా? చాక్లెట్స్ కొనిస్తే తప్ప వెళ్ళే వాళ్ళం కాదు. తర్వాత స్కూల్ నచ్చుతుంది. ఇది అంతే, స్టార్టింగ్లో టఫ్గానే ఉంటుంది. సూన్ యూ విల్ ఎంజాయ్ ది ప్రాసెస్. నీలో మంచి ఫిలాసఫర్ ఉన్నాడు నాగార్జున భయ్. 4 రోజులు ఆగరా, నూడి లాంటివి మస్తు చెప్తావు. బా. ఏమైందిరా? అరే పా. నేను ఇలా ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్ కాస్త ప్రశాంతంగా ఇంకొన్ని పరిచయాలతో పూర్తయింది. ఆఫీస్ ఎలా ఉంది, నచ్చిందా? బాగుంది ఆఫీస్. 2 అబ్బాయిలు పరిచయం అయ్యారు. ఓకే డాడీ, బాగుంది. అబ్బాయిలు పరిచయం అవడం ఏంది? అమ్మాయిలు లేరా మీ ఆఫీస్లో? అమ్మ, అది ఆఫీస్. అబ్బాయిలు అమ్మాయిలని తేడా ఉండదు, అందరూ కలిసి పనిచేయాలి. ఏం దిక్కుమాలిన ఆఫీసే అది, అమ్మాయిలతో సోపత్ చేయి. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి, నీకు తర్వాత చేస్తా. బాయ్. అంతకి తిన్నావా? లేదు డాడీ, నేను తర్వాత తింటా, మీరు పడుకోండి. ఓకే. హలో, హా బేబీ. చాలా మిస్ అయ్యాను నిన్ను ఈరోజు. హా బేబీ, ఇప్పుడే తినడానికి వచ్చాను. నేను మళ్ళీ చేస్తాను, ఓకేనా? ఐ లవ్ యూ బేబీ. దీనమ్మ మాడిపోయిన మసాలా మొహము ఇది. రోజుకి ఒకసారైనా మిస్ యూ లవ్ చెప్పపోతే రోజు గడుస్తలేదు. ఛీ. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. ఏమైందన్న అట్లోను? జనరల్ ఎస్కలేషన్ లేరా, ఎప్పుడు ఉండేదేలే. ఆ? ఒక నిమిషం ఆగండి. ఓ, ఇవాళ పాట్లక్ ఉందిరా, లంచ్ కుమ్మేయండి. పాట్లక్ అంటే ఏంటన్నా? పాట్లక్ అంటే సామూహిక భోజనాలు. ఇవాళ ఆఫీస్లోని ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ ఇంట్లో నుంచి ఏదో ఒకటి కుక్ తీసుకొని వస్తారు. అలా అందరం కలిసి కూర్చొని తింటాం. అట్లయితే నువ్వేం తీసుకొచ్చినావన్నా? మనం బ్యాచిలర్ కదరా, అందరి దగ్గర మనీ కలెక్ట్ చేసి ఏదో ఒకటి తీసుకురావడమే. మంది పాన్ సెక్షన్లే. అమ్మయ్య, అంటే ఈరోజు క్యాంటీన్లో ఫుడ్ తిన బాధ దుబ్బినట్టేగా. బిర్యానీ ఉంటుందా? అన్నీ ఉంటాయరా, నువ్వు కుమ్మాయి. అన్నా, మేము కూడా ఏమైనా తీసుకురావచ్చా ఐటమ్? మీరేం తెస్తారా, అయినా మీకు మళ్ళీ పెడతారులే. అది కాదన్నా, నువ్వు చెప్పు, మేము కూడా తీసుకురావచ్చా? సరే, అంత సరదా పడుతున్నావుగా కానీ. సిల్లీ ఫెలోస్. అరే, నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. మొన్న నువ్వు తెచ్చిన మ్యాజిక్ పాప్స్ ఎక్కడ కొన్నావు? ఇక్కడే గల్లీ చివరిలో. ఇంకా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఒక్క నిమిషం, అసలు నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావు? 90s థీమ్. అంటే మనం 90sలో తిన్న చిన్న చిన్న స్నాక్స్ అని పెడదాం. మ్యాజిక్ పాప్స్, పాపిన్స్, పెప్సీలు అట్లాంటివి. అవన్నీ పెడితే మనకేం వస్తుంది? రేపాల్, ఇక్కడ అందరూ సీనియర్సే ఉన్నారు. ఆ గ్రూప్లో మనం ఒక్క ఐటెం డిఫరెంట్గా పెట్టామనుకో, పక్కా ఎవరైనా అడుగుతారు. మనమని తెలిస్తే ఒక సాఫ్ట్ కార్నర్ వస్తుంది. విల్ బి రికగ్నైజ్డ్. పెద్ద స్కీమే. నేనంతా ఆలోచించలేదురా, కానీ రమ్య చెప్పిన పాయింట్ కూడా బాగుంది. అయితే డన్, చేసేద్దాం. చలో, నా షేరింగ్ 200. డన్. ఏంట్రా నాగార్జున, ఏంటి ఇవన్నీ? మన వాళ్ళ ఐడియాలో లేదే. అవునన్నా, కొత్తగా వచ్చిన ఫ్రెషర్స్దే ఐడియా అంతా. క్రెడిట్స్ అంతా వాళ్ళవే. పని తప్ప అన్ని ఇంట్రెస్ట్ వాళ్ళకి. ఇంకా పిల్లదనం పోలేదా? అయినా అసెస్మెంట్స్ కంప్లీట్ చేయమంటే ఏం చేస్తున్నారా వాళ్ళు? నేనేదో బిజీగా ఉంటే నువ్వైనా వాళ్ళకి చెప్పాలా లేదా? మొన్ననే కదన్న వచ్చారు, అప్పుడే వాళ్ళ మీద ఎందుకు? అంటే నేను ఇప్పుడు వాళ్ళని ప్యాంపర్ చేయాలా? నీకు తెలీదా? నువ్వు జాయిన్ అవ్వగానే వర్క్ చేయలేదా? నేనే కదా నేను ట్రైన్ చేసింది. ఎన్ని డేస్ ఉన్నావు కేటీలో? సరే అన్న, చెప్తాను. చెప్పు. అండ్ నువ్వు కూడా వాళ్ళతో ఉండడం తగ్గించు. బెటర్ నో యువర్ పొజిషన్. సరే అన్న. చెత్త నా కొడుకు మూడంతా చెడుతాడు వీడప్ప. ఛే. అన్నా, ఒకసారి కళ్ళు మూసుకో. దేనికిరా? అరే మూసుకో అన్నా. ఏంట్రా ఇది? మాకు ఆఫీస్లో నువ్వు తప్ప ఎవరింత తెలియదన్నా. నువ్వే కదన్నా మాకు సపోర్ట్ చేసింది పాట్లకు పెట్టమని. అందుకు
కొంచెం ఎక్స్ట్రా స్మైల్ అన్నా. ఆ సర్లే కానీ ముందు నేను చెప్పేది వినండి. అబ్బా నువ్వు మళ్ళీ సీరియస్ లోకి రాకన్నా. ఈ అట్టిపండు తిను. నువ్వే తినరా ఇది. ఆయన నీ సైకో అని పిలవడం తప్పేమో అన్న. ఆయన అది కాదు. ఆయన సైకోనే. నా ఏళ్ళు చూడు ఎట్లుందో. ఆయన ఒక మనిషిని అట్లెట్లా వేస్తాడు ఆయన. అరే ఆయన అంటే ఏందో ఎవరికి తెలియదు. ఆయన పేరుకు సైకో అయినా ఆఫీస్లో ఆయన అంటే అందరికీ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంది. హీ సైకో బై వర్క్, నాట్ బై నేచర్. రెండిట్లో తేడా ఏముందన్నా? Huh? ఎలా అయినా సైకోనే కదా. చాలా తేడా ఉంది. ఎస్. ఐ స్టార్టెడ్ లవింగ్ హిమ్ యాక్చువల్లీ. నువ్వు కూడా సైకోనే ఏంది ఆయన లవ్ చేస్తున్నావు. నేను పారిపోతారు అయ్యా. హే, వద్దా ఏమైంది? మీ మీద వాటర్ పడ్డాక మీరు వాళ్ళని ఏమనలేదా? వివేక్ ఏమైనా పనిష్మెంట్ ఇచ్చారా? అసలు ఏమైంది చెప్పండి. అప్పుడే అన్నీ తెలుసుకోవడం ఎందుకు? మెల్లగా చెప్తా. వెయిట్ ఫర్ ఇట్. ఎందుకు? తొందరగా చెప్పండి ప్లీజ్.